ఎప్పుడు ఏ మొబైల్ ప్రైస్ పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి అన్నమాట ఇది వచ్చేసరికి. అలాగే నిన్న మన ఛానల్‌లో 20,000లో, 15,000లో, 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి నేను వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్‌లో పెడతాను. ఎండింగ్‌లో వస్తే ఒకసారి చూడండి. దాని కంటిన్యూ పార్టే మనకి 20,000-25,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి. దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడుతున్నాను అనమాట. మీకు ఫస్ట్ నేను చెప్పుకొని వస్తున్నాను మీకు. మీరు యూజ్ చేస్తున్న మొబైల్ బాగానే ఉంది అనుకుంటే గనక ఆ మొబైల్ 2 ఇయర్స్ వరకు యూజ్ చేస్తూ ఉండండి. లేదు మొబైల్ నీడ్ ఇంపార్టెంట్ అనుకుంటే గనక మొబైల్ మీరు కొనుక్కోండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 రూపీస్. మీ దగ్గర ఎగ్జాక్ట్గా 25,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే గనక ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా. అండ్ నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వీ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే గనక మీ దగ్గర ఎగ్జాక్ట్గా 21,000 ఉంది అనుకుంటే గనక మీకు కనిపించే మొబైలే శాంసంగ్ గెలాక్సీ F36 5G అనే మొబైల్. రీసెంట్గా ఈ మొబైల్ మనకి కొంచెం ప్రైస్ హైప్ అయిందనమాట. మొన్నటిదాకా ఈ మొబైల్ మనకి 90,000 ఉన్న మొబైల్ మనకి కొంచెం ప్రైస్ పెరిగి మనకి 21,000కి వెళ్ళిపోయింది. ఈ ప్రైస్ పాయింట్లో కొన్ని తగ్గ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి మేజర్గా మాట్లాడితే బ్రాండ్ పరంగా అయితే మాత్రం ఇది ది బెస్ట్ లెవెల్ వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది సూపర్ ఎంఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 128 రిఫ్రెష్తో వస్తుంది. 6.75 ఇంచెస్ ఉంటుంది అన్నమాట. సైజ్ వచ్చేసరికి 197 గ్రామ్స్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ ఉంది. ఈకో లెదర్ ఫినిష్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఆ కెమెరా దగ్గర బంప్స్ మాత్రం కొంచెం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది డిజైన్ క్వాలిటీ విషయంలో. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. బట్ సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తారు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 6 ఇయర్స్ వరకు ఈ మొబైల్ ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జానస్ ప్రాసెసర్ 1380 ప్రాసెసర్, 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెస్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సెల్ఫీ 13 మెగాపిక్సెల్, డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. వీడియో క్వాలిటీ బాగుంటుంది, ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. శాంసంగ్లో కొంచెం న్యాచురల్ కనిపిస్తూ ఉంటాయి ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ మొబైల్ సపోర్ట్ చేసేది మనకి 24 సపోర్ట్ చేస్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఈ ఛార్జర్ మనకి ఒక 500కే వచ్చింది, ఒక్కొక్కసారి మనకి ఆఫర్లో వచ్చేసరికి. నేను వెంటనే పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. మీకు ఎప్పటికీ డీల్స్ వస్తూనే ఉంటాయి. నేను తరచుగా చెక్ చేసుకుంటూ పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. మొబైల్స్ మీద, ఛార్జర్ల మీద, కేసుల మీద చాలా వరకు మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే వివో నుంచి 2 మొబైల్స్ మనకి ఒకే ప్రైస్ పాయింట్లో కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వివో T4R, సెకండ్ వివో T5X. ఈ రెండిట్లో ఏ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే కనుక, నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక వివో T4R కొనుక్కోమని చెప్తాను. ఇదే మనకి అమెజాన్లో iQOO Z10R అనే మోడల్ కనిపిస్తూనే ఉంటుంది అమెజాన్లో వచ్చేసరికి. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 22,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే మాత్రం వివో T4R ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. స్పెక్స్ గురించి మాట్లాడితే స్పెక్స్ చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ ఎంఎడ్ డిస్ప్లేతో వస్తుంది. మిలిటరీ సర్టిఫికేట్ పొందింది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎంఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 800 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఫిదా అవ్వాల్సిందే ఇందులో వచ్చేసరికి. బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్ బాగుంటుంది. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మినిటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, 8 స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెస్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కానీ డే టు చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాబిలిటీ బాగానే ఉంది. మొన్నటిదాకా ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతే కనుక ప్రస్తుతానికి మనకి ఫ్లిప్కార్ట్లో మనకి స్టాక్లోకి వచ్చిందనమాట. కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చూడండి. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ వివోలో చాలా బాగుంటుంది. కొంచెం డెప్త్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 5700 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 44 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. 22,000 రూపాయలకు వచ్చిందనుకుంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. వివో T5Xలో మనకి బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచుతారు, అంతమించి ఏమీ లేదు. డిస్ప్లే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి వివో నుంచి అనుకుంటే కనుక వివో T4R అనే మొబైల్ ఇప్పటికీ ది బెస్ట్ 5G మొబైల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే అదే ప్రైస్ సెగ్మెంట్లో 23,000 రూపాయల్లో మనకి రియల్మీ P4 5G అనే మొబైల్ కనిపిస్తుంది అన్నమాట.
అనమాట ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి. ఇది బేస్ వేరియంట్ మనకి 600 GB స్టోరేజ్తో వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది బెటర్ అవుతుంది అనమాట. మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు, అలా రియల్మీ P3 Ultra వస్తే కనుక ఇది తీసుకోవాలా అది తీసుకోవాలనుకుంటే కనుక రియల్మీ P3 Ultra మీకు 25,000 వచ్చేసరికి తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని వచ్చేసరికి. బట్ అవుట్ ఆఫ్ స్టాక్లో లేదు, మనకి స్టాక్లోకి వస్తే కనుక తీసుకోవచ్చు. ఇప్పటికీ ఎప్పటికీ స్టాక్లో ఉండే మొబైల్ ఏముంది అనుకుంటే రియల్మీ P4 అనే మొబైల్ మనకి 23,000 రూపాయలకు వస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి. స్పెక్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్ HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్ డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి. చాలా మంది కొంటున్నారు ఆఫ్టర్ మార్కెట్లో ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, 600 GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా డే టు డే చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ. కెమెరా క్వాలిటీ ఒక న్యాచురల్గా ఉంటుంది, ఓకే అని చెప్పొచ్చు. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా మీద. ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ పరంగా మొబైల్ పరంగా చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఆ ప్రైస్ పాయింట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది కూడా మనకి మొన్నటిదాకా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయిన మొబైల్ మనకి ఇన్ స్టాక్లోకి వచ్చింది ఈ మొబైల్ వచ్చేసరికి. అదే మనకి ఒప్పో K13. అదేంటన్నా ఒప్పో K14 వచ్చింది కదా ఇప్పుడు తీసుకోవచ్చు అనుకుంటే కనుక కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఒప్పో K13. K14 కన్నా మనకి ఒప్పో K13 చాలా బెటర్గా ఉంటాయి స్పెక్స్ వచ్చేసరికి. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా బేస్ వేరియంట్ మనకు 800 GB స్టోరేజ్ మనకి 23,000 రూపాయలకు వస్తుంది అనమాట. ఆ ప్రైస్ పాయింట్లో మంచి స్పెక్స్తో ఉన్న మొబైల్ ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.67 Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్, 120 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి పంచుగా కనిపిస్తూ ఉంటే మూవీస్ వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్, 800 GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక ఓకే హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఇది వచ్చేసరికి. ఒకప్పుడు ఈ మొబైల్ మనకి 18,000 ఉన్న మొబైల్ మనకి ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోయిందన్నమాట, ఒకసారి ఆలోచించండి. ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, బ్యాక్ నుంచి 4 కేబిలిటీ ఉంటుంది కాబట్టి ఓకే బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ పరంగా బాగానే ఉంటుంది. బట్ ఈ మొబైల్ మీరు కొందామని చెప్పనుకుంటే కనుక మీరు ఒప్పో ఫ్యాన్స్ అనుకుంటే కనుక తీసుకోవచ్చు. లేదు మీకు ఒప్పో ఫ్యాన్స్ కాదు వేరే బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే కనుక నేను చెప్పే మొబైల్స్ తీసుకోవచ్చు అనమాట, ఒకసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 23,000 రూపాయలు, 22,000 రూపాయలు ఉన్న మొబైల్ మనకి ప్రస్తుతానికైతే 30,000కి వెళ్ళిపోయింది అనమాట. అదే మనకి Moto X60 Fusion ప్రస్తుతం మీకు ఎక్కడ కనిపించడం లేదు. ఒకవేళ కనిపించింది అనుకుంటే కనుక తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది మనకి 22 రూపాయలకి వస్తుంది అనమాట. ఆ ప్రైస్ పాయింట్లో బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదన్నా కొంచెం అమౌంట్ పెంచగలను అనుకుంటే కనుక దీన్ని అప్గ్రేడ్ అయ్యే మొబైల్ మనకి Moto X70 Fusion తీసుకోవచ్చు. రెండు మొబైల్స్లో మీరు ప్రైస్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. 22,000 రూపాయలకు వచ్చింది అనుకుంటే కనుక Moto X60 Fusion తీసుకోవచ్చు. లేదు 20,000 రూపాయలకు వచ్చింది అనుకుంటే కనుక Moto X70 Fusion తీసుకోవచ్చు. ఒకరిని రికమెండ్ చేయాలనుకుంటే కనుక కొంచెం కొంత ఎక్స్ట్రా పెట్టుకొని మీరు Moto X70 Fusion తీసుకోండి. కొంచెం అప్గ్రేడ్ అయ్యే మొబైల్ కాబట్టి ఇది వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, స్పెక్స్ చాలా బాగుంటాయి. Moto X70 Fusion గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఇది వచ్చేసరికి. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, 800 GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ ఆడదామన్నా డే టు చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 68 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెక్స్ పరంగా కానీ, బ్రాండ్ పరంగా కానీ, ఓఎస్ పరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట. 26,000 రూపాయలకు వచ్చింది అనుకుంటే కనుక కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రకారం ఈ 5 మొబైల్స్ మాత్రమే మనకి 20 నుంచి 25,000లో ఉన్నాయి. ఇవి మొబైల్స్ మనకి నెక్స్ట్ మంత్ పెరగచ్చు, పెరగకపోవచ్చు. మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం, మంచి మొబైల్. మీకు నీడ్ ఉంది అనుకుంటే కనుక పర్చేజ్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.